4/4/2026 నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్లోని సారాంశం ఏంటంటే నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రామభద్రపురం అవుట్స్కట్స్ లో చొక్కాపువాని చెరువు పక్కన చొక్కాపువాని కలాల దగ్గర పొలాల్లోంచి రోడ్డు మీదకి వస్తున్నప్పుడు ఒక ఆవిడ చొక్కాపు వీధిలో నివసించే చిన్న అని చెప్పేసి చొక్కాపు చిన్న అని చెప్పి 65 సంవత్సరాల మహిళ మహిళను ఆ పశువులు కాసుకుంటూ ఆ పశువులకి గడ్డి పట్టుకుని ఆ కళ్ళంలోకి ఆ గడ్డి కట్ చేసుకుని కళ్ళంలోకి వస్తున్నప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి దాడి చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 35 గ్రాముల బంగారు 2 పేటల తాడు దొంగతనం జరిగినట్టుగా స్నాచింగ్ చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ లోని ఆ దొంగతనం జరిగినప్పుడు ఆమె వెనక నుంచి ఏదో పశువు ఏదో వచ్చి దాడి చేసిందేమో అనుకుని ఇలా వంగినప్పుడు ఆవిడ మెడలో నుంచి స్నాచింగ్ చేసినట్టు, ఆ స్నాచింగ్ చేసే సందర్భంలో ఆవిడకి మెడ వెనక దగ్గర వీపు మీద గాయమైనట్టు, ఆమె తలక బ్లౌజ్ కూడా చిరిగిపోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. మనకి వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి రాత్రి 9:30కి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు కేసు టేకప్ చేసి అక్కడ ఉన్న ఆవిడతో పాటు విక్టిమ్ దగ్గరలో ఉన్న కొంత ఆసాముల్ని విచారించారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మనకి రాబడిన క్రెడెన్షియల్ సమాచారం మేరకు ఇందాక సాయంత్రం 5 గంటలకి అంటే వితిన్ 24 hours లోపే సాలూరు వాస్తవ్యుడు ఇతన్ని మిత్వలస జంక్షన్ లో అతని బైక్ మీద వస్తున్నప్పుడు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అతని మీద మనం పట్టుకుని అతని దగ్గర అతని కస్టడీలో అతని కంట్రోల్లో ఉన్న గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ ఆసామి బాగా జూదానికి వ్యసనానికి అలవాటు అయిపోయి ఈ విధంగా స్నాచింగ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఇంతకు ముందు ఒక వారం రోజుల నుంచి అక్కడ గస్తీ చేస్తూ ఈ విధంగా గోల్డ్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇతను వివరాలు వచ్చి బోన్ మహంతి వీధిలోని సాలూరులోని బోన్ మహంతి వీధిలో ఉంటాడు. బోన్ మహంతి నరసింహరావు తాపి పని చేస్తూ ఉంటాడు. ఇతన్ని కంట్రోల్లో తీసుకుని వెరిఫై చేస్తే అతని దగ్గర గోల్డ్ ప్రాపర్టీ ఏదైతే నిన్న దొంగతనం జరిగిందో దాన్ని రికవరీ చేసాము. అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పెడతాం. ఈ కేసును ఛేదించడంలో రామభద్రపురం ఎస్ఐ గారి సిబ్బంది వితిన్ 24 hours లోపు ఛేదించారు. అందుకని మా డిఎస్పీ గారి తరఫున మా ఎస్పీ గారి తరఫున వారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.